డాక్టర్ కావాలని కలలు కన్న విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? వారి కోసమే సన్స్టోన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ని స్థాపించి అవిసేనా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీని వీరు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. Why we selected Kyrgyzstan? The country should be safe undali and the country should be nearer to India undali. Kyrgyzstan select chesukodaniki main karanam enti ante they are completely it is following NMC guidelines. 16 lakhs lo university fees అయిపోతుంది for example. 25 lakhs లోపల you are completing MBBS అన్నమాట. NMC norms first అప్పుడు 16 years back ఎట్లా ఉండే ప్రెజెంట్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు NMC రూల్స్ ప్రకారంగా ఏమేం పాటించాలి? 5.4 ఇయర్స్ థియరీ ప్రోగ్రామ్ ఇంగ్లీష్ మీడియం లో చదువుకోవాలి. 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేయాలి. ఏ దేశంలోకి నువ్వు వెళ్లి చదువుకుంటున్నావో ఆ దేశంలో ఉన్న కాలేజీ సంబంధించిన మెడికల్ హాస్పిటల్స్ లోనే మీరు క్లినికల్స్ కంప్లీట్ చేయాలి. ఆ దేశంలో ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన లైసెన్స్ ను కూడా ఆ దేశం ఇస్తూ ఉండాలి. ప్రెసెంట్ NMC రూల్స్ కి అనుగుణంగా నడిచే కాలేజీ అంటే అది అవిసేనా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. అక్కడ ఉమెన్ కి చాలా సేఫ్ కంట్రీ, ఉమెన్ ఫ్రెండ్లీ ఉంటారు, యూ కెన్ ఈజీలీ ట్రస్ట్. FMG క్లాసెస్ తీసుకోవడానికి కూడా ఇక్కడ నుంచి డాక్టర్స్ వచ్చేసి అక్కడ క్లాసెస్ తీసుకునే వాళ్ళు వీక్లీ క్లాసెస్ అవుతా ఉంటుండే. We have our own hospital, so we regularly go to practicals. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. MBBS చేసి డాక్టర్ కావాలని చాలా మంది స్టూడెంట్స్ కలలు కంటూ ఉంటారు. మరి మన ఇండియాలో MBBS సీట్లు తక్కువ అండ్ ఖర్చుతో కూడుకున్న విద్య. మరి డాక్టర్ కావాలని కలలు కన్న విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? మరి వారి కోసమే సన్స్టోన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ని స్థాపించి దీని ద్వారా అబ్రాడ్ లో MBBS ఎడ్యుకేషన్ చదవాలి అని అనుకున్న విద్యార్థుల కళని సాకారం చేస్తూ ఉన్నారు డాక్టర్ రాంబాబు గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సన్స్టోన్. సో 16 సంవత్సరాల క్రితం ఆయన దీన్ని స్థాపించి ఇప్పటి వరకు 6,000 మంది స్టూడెంట్స్ ఈ సంస్థ ద్వారా దేశ విదేశాల్లో డాక్టర్లుగా సెటిల్ అయ్యారు. మరి కిర్గిస్తాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అవిసేనా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీని వీరు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు కిర్గిస్తాన్ని చూస్ చేసుకున్నారు? మరి ఈ యూనివర్సిటీ ప్రత్యేకతలు ఏంటి? అక్కడ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది? అలాగే అమ్మాయిలకు అక్కడ ప్రొటెక్షన్ ఎట్లా ఉంటుంది? ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు భుజంగరావు గారు, అలాగే MD రాంబాబు గారు. స్టూడెంట్స్ కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు స్టూడెంట్స్? మీరు అందరు ఫస్ట్ చెప్పండి మీ. ఓకే సార్, 16 years కింద స్టార్ట్ చేశారు కదా మీరు సన్స్టోన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో అప్పుడే ఇక్కడ MBBS చదువుకోవాలని చాలా మంది అప్పటి నుంచి, అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉంది స్టూడెంట్స్ కి. అందరికి ఇప్పటికీ కూడా ఎవరైనా పిల్లలు ఏం కావాలనుకుంటే డాక్టర్, యాక్టర్ అంటారు. డాక్టర్ ఫస్ట్. సో ఇక్కడ సీట్లు తక్కువ ఉండడం, మీరు విదేశాలలో బాగుంటుంది అని మీకు ఎట్లా థాట్ వచ్చింది? అందులో కిర్గిస్తాన్ లో మీరు చూస్ చేసుకున్నారు కదా, అంటే ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు మీరు అప్పట్లో? నేను ఇక్కడ ఇండియాలో MBBS చేశాను అనమాట. MBBS MD నేను ఇండియాలో చేశాను. దాని తర్వాత ఐ స్టార్టెడ్ బై ప్రాక్టీస్ అనమాట. సో ఐ స్టార్టెడ్ బై క్లినిక్ అండ్ ఆఫ్టర్ మై PG ఐ డిడ్ నేను ఇక్కడ హాస్పిటల్స్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ మన ఇండియాలో వెన్ వీ డిడ్ అవర్ MBBS ఆ టైంలో ఇట్ ఈస్ 98, 99లో మనకి కాంపిటీషన్ తక్కువ, సీట్స్ కూడా ఓకే ఉంది. కానీ ఎలాగో ఈ 50 గ్యాప్ పెరుగుతా ఉందో, ఇయర్లీ వస్తా ఉందో, సీట్స్ మాత్రం 2-3,000 పెరిగాయి అంతే. కానీ రాసే వాళ్ళు మాత్రం ఇట్ లీడ్స్ టు మినిమం 1 lakh డిఫరెన్స్ అనమాట. నేను ఎంసెట్ రాసినప్పుడు 20,000 ఉండే, ఇప్పుడు 1,20,000 ఆర్ రైటింగ్ ద నీట్ అనమాట. సో ఆ విధంగా ఏంటంటే అప్పుడు మాకు సీట్స్ రాని వాళ్ళు ఇంకో లాంగ్ టర్మ్ కి అయితే వచ్చేది. ఇప్పుడు ఉన్న దాంట్లో నీట్ లో 25 lakhs రాస్తా ఉన్నారు. సో లాస్ట్ నీట్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ 18 lakhs, 19 lakhs. సో ఇలా ఏమైంది అంటే ఇక్కడ సీట్స్ రాని వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ BCAT, CCAT కొనాలంటే ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 80 lakhs to 1 crore. 1 crore అవుతుంది. ఆల్ ద మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ దే కెన్ నాట్ ఎఫోర్డ్ చేయలేరు అనమాట. సో దే ఆర్ కిల్లింగ్ దర్ డ్రీమ్స్. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, దే ఆర్ జాయినింగ్ ఇన్ ఫిజియోథెరపీ కానీ, ఫార్మడీ కానీ, మెనీ అట్లా జాయిన్ అవుతా ఉన్నారు. సో ఇదేంటి అంటే దెన్ అట్ ద 15 years బ్యాక్ దెర్ వాజ్ అ గుడ్ ఆప్షన్ ఉండే అనమాట, దిస్ MBBS అబ్రాడ్ అనమాట. MBBS అబ్రాడ్ వాజ్ రియల్లీ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఫ్రమ్ బై అవర్ ఇండియన్ గవర్నమెంట్ అనమాట. ఎందుకంటే
ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ సీట్స్ రాలేవు. యూ కెనాట్ అఫోర్డ్ 80 lakhs 1 crore rupees. Seats are very minimum. So our government is saying that WHO recognized universities, NMC guidelines ఏవైతే పాటిస్తున్నాయో అట్లాంటి యూనివర్సిటీస్ లో మీరు వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పేసి అవర్ గవర్నమెంట్ హస్ గివెన్ అ ప్రపోజల్. అప్పుడు ఇచ్చారు. సో దెన్ ఇట్ వాజ్ MCA, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అప్పుడు అది లిస్ట్ చేసేది అనమాట. సో దాని తర్వాత అప్గ్రేడ్ అయిపోయి మనకి ఏంటంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హస్ బీన్ ట్రాన్స్ఫర్ టు నో NMC, నేషనల్ మెడికల్ కౌన్సిల్. దాని తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాయి. సో ఇవన్నీ పాటించేసి ఎలా వెళ్ళాలి ఏంటి వెళ్ళేది చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఏ యూనివర్సిటీ అయినా మనం సెలెక్ట్ చేసుకుని WHO ప్రకారం దాని ప్రకారం. సో ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద పీపుల్. సో ఇది అలాగా ఫర్ ఆల్ ద మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ కోసం ది సన్స్టోన్స్ హ్యాస్ బీన్ ఎమర్జ్డ్. ఓకే. సో అంటే నాట్ ఓన్లీ కిర్గిస్తాన్, చాలా కంట్రీస్ ఉన్నాయి కదా MBBS ఎడ్యుకేషన్ అందిస్తున్న యూనివర్సిటీస్. మరి మీరెందుకు అవిసీనా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీని ఏంది అంటే దర్ మెనీ కంట్రీస్ లైక్ జార్జియా ఉంది, రష్యా ఉంది, ప్రీవియస్లీ దెర్ వాజ్ ద ఫిలిపైన్స్ ఉండే. సో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ కంట్రీస్ ఉండే. వై వి సెలెక్టెడ్ కిర్గిస్తాన్? ఎందుకంటే ఇక్కడ మేజర్గా ఏంటంటే ద కంట్రీ షుడ్ బి సేఫ్ ఉండాలి అండ్ ద కంట్రీ షుడ్ బి నియరర్ టు ఇండియా ఉండాలి. ఎందుకంటే ఇండియాకి దగ్గరగా ఉంది అంటే వీ కెన్ డూ ఆల్ ద థింగ్స్ వాట్ ఇండియాలో అయితే ఏమేమి చేయగలుగుతున్నాము అవి మనకి అక్కడ కూడా చేయడానికి వీలుగా ఉంటుంది. లైక్ ఇండియాలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ అంతా మన ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటుంది. సో వీ కెన్ నాట్ టేక్ ద ఇండియన్ ఫ్యాకల్టీ టు ద ఫారెస్ట్ కంట్రీస్ లైక్ రష్యా అండ్ ఆల్. సో ఇంకోటి దీంతో పాటు ఏంటి అంటే కిర్గిస్తాన్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే దే ఆర్ కంప్లీట్లీ ఇట్ ఈస్ ఫాలోయింగ్ NMC గైడ్లైన్స్. NMC ఇస్ వెరీ స్ట్రిక్ట్ అండి. ఇప్పుడు NMC ఏంటి అంటే ఖచ్చితంగా 4.5 years MBBS, 1 year ఇంటర్న్షిప్, దాని తర్వాత లైసెన్స్ టు ప్రాక్టీస్. దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు దిస్, why we selected Avicenna International Medical University ante out of the 24 universities, as a medical MBBS MD doctor, I say that our Avicenna International Medical University is the best university anamata. Endukante it is strictly, we being a group of doctors and regarding the curriculum and all, it is strictly following the NMC curriculum anamata. Okay. So aa vidhanga major ga promote cheyadaniki Avicenna ide important. Okay. సో భుజంగరావు గారు మీరు చెప్పండి, NMC నామ్స్ ఫస్ట్ అప్పుడు 16 years బ్యాక్ ఎట్లా ఉండే, ప్రెసెంట్ ఎట్లా ఉన్నాయి? అయితే నేను హైకోర్టులో అడ్వకేట్గా గత 30 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నా పేరు AVS భుజంగరావు. అయితే ఈ అవిసీనా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి నేను లీగల్ అడ్వైజర్గా అపాయింట్ అయ్యాను. ఓకే. సో అసలు కాలేజీ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి అన్నీ కూడా నేను గమనించడం, పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూడటం, అసలు ఈ కాలేజీ కరెక్ట్ గానే ఎస్టాబ్లిష్ అయిందా వాళ్ళ కిర్గిస్తాన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అన్ని చూడడం జరిగింది. దీనికి ఈ కాలేజీ ప్రత్యేకత ఏంటంటే దీని మేనేజ్మెంట్ ఇండియన్ మేనేజ్మెంట్. ఓకే. వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇండియన్. ఓహో. ఓకే. సో ఆయన పేరు వచ్చి డాక్టర్ పాండే. సో మన ఇండియన్ పిల్లలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అక్కడ. వాళ్ళని ప్రత్యేకంగా చూడడము, మంచిగా వాళ్ళకి కాలేజీలో వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం అన్ని చేస్తున్నారు. అయితే ఇది వరకట్లో మనకి MCA అని ఉండేది, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉండేది. ఇండియాలోనే మెడికల్ సీట్స్ చాలా తక్కువ. ఎంతమంది రాస్తారంటే లక్షల్లో రాస్తే వేలల్లో సీట్లు ఉన్నాయి. సో ఈ సంవత్సరం తీసుకుంటే 25 లక్షల మంది రాశారు స్టూడెంట్స్ నీట్ ని, 13 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. ఉన్న సీట్లు ఏంటంటే MBBS ఓన్లీ 1,10,000. అందులో ఆయుర్వేదం, యునాని ఇవన్నీ తీసేస్తే మామూలు కేవలం MBBS అయితే 50 నుంచి 60,000 మధ్యలో ఉంటాయి సీట్స్. దాంట్లో మళ్ళీ రిజర్వేషన్స్ ఇవన్నీ పోను. అసలు యాక్చువల్గా పిల్లలకి ఏదైనా వాళ్ళ డ్రీమ్ సాకారం చేసుకోవాలి, ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఇండియాలో సాధ్యమయ్యే పని లేదు. మరి అలాంటప్పుడు ఏదైనా ఆప్షన్ ఏదైనా ఉంది అంటే మనకి సెంట్రల్ గవర్నమెంటే మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది. ఇదివరకు MCAని ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కింద దాన్ని మార్పు చేశారు. దాన్ని 2019 సంవత్సరంలో ఒక యాక్ట్ తీసుకొచ్చారు, నేషనల్ మెడికల్ కౌన్సిల్. MCAని రద్దు చేస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ని మనకి ఒక స్టాట్యుటరీ బాడీని తీసుకొచ్చారు. ఈ స్టాట్యుటరీ బాడీ ఏం చేసిందంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసింది. ఈ రూల్స్ ని పాటించే దేశాలు కానీ ఆ దేశంలో ఉన్న కాలేజెస్ లో కానీ మీరు MBBS విదేశీ విద్యని అభ్యసించవచ్చు, అక్కడ చదువుకొని వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అలా అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ప్రజెంట్ NMC రూల్స్ కి అనుగుణంగా నడిచే కాలేజీ ఒక కంట్రీ ఉందంటే కిర్గిస్తాను,
ఒక మంచి కాలేజీ ఉంది, విత్ ఇన్ క్యాంపస్ లోనే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే అది అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. ఇప్పుడు ఎన్ఎంసి రూల్స్ ప్రకారంగా ఏమేం పాటించాలి? కంపల్సరీగా ఇండియాలో ఏ విధంగా అయితే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ 5.4 ఇయర్స్ థియరీ ప్రోగ్రామ్ చదువుకోవాలి, 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేయాలి, ఓకే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. ఓకే ఏ దేశంలోకి నువ్వు వెళ్ళి చదువుకుంటున్నావో ఆ దేశంలో ఉన్న కాలేజీకి సంబంధించిన మెడికల్ హాస్పిటల్స్ లోనే మీరు క్లినికల్స్ కంప్లీట్ చేయాలి. వేరే దేశానికి కానీ వేరే కాలేజీకి కానీ ట్రాన్స్ఫర్ తీసుకోకూడదు. ఎందులో జాయిన్ అయితే అందులోనే ఉండాలి. తర్వాత ఏ దేశంలో మీరు చదువుకుంటారో ఆ దేశంలో ప్రాక్టీస్ చేసేందుకు కావాల్సిన లైసెన్స్, యాజ్ ఎ డాక్టర్ గా, ఇండిపెండెంట్ డాక్టర్ గా ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన లైసెన్స్ ను కూడా ఆ దేశం ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మన ఇండియాలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అయిపోగానే ఏ విధంగా అయితే స్టేట్ మెడికల్ కౌన్సిల్లో కానీ సెంట్రల్ మెడికల్ కౌన్సిల్లో కానీ నమోదై డాక్టర్ గా ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేస్తారో అదే విధమైన లైసెన్స్ ఆ దేశంలో ఇస్తూ ఉండాలి. సో కాబట్టి అటువంటి కంట్రీస్ కి వెళ్ళి మీరు చదువుకో అని చెప్పేసి ఇలా సర్టెన్ ఒక 5 రూల్స్ పెట్టారు. ఓకే ఈ 5 రూల్స్ ని కరెక్ట్ గా ఫాలో అయ్యే కంట్రీకి వెళ్ళి మాత్రమే మీరు చదువుకోవాలి. అట్లా ఫాలో అయ్యి ఎన్ఎంసి రూల్స్ ని ఫాలో అయ్యి నడుస్తున్న ఏకైక కాలేజ్ ఏంటంటే అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్. కిర్గిస్తాన్ లో ఈ మేనేజ్మెంట్ తన ఓన్ ప్రాపర్టీలో ఈ ఒకే సింగిల్ క్యాంపస్ లో కాలేజెస్, హాస్టల్స్ అన్ని నడుపుతున్నారు. కొన్ని కాలేజెస్ ఉన్నాయి కిర్గిస్తాన్ లో, కాకపోతే ఏంటంటే క్యాంపస్ ఒక చోట, హాస్టల్ వేరే చోట. ఇక్కడ అలా కాదు, వాకబుల్. జస్ట్ క్యాంపస్ లోంచి వాక్ చేసి వాళ్ళ రూమ్ లోంచి వాక్ చేసి కాలేజీ లోపలికి వెళ్ళిపోవచ్చు. పైగా ఇప్పుడు ఈ కాలేజీలో ఇండియన్ మేనేజ్మెంట్ తో కూడి నడుస్తుంది కాబట్టి పిల్లలకి అన్ని రకాల సదుపాయాలు, మన ఇండియన్స్ కి ఏ విధంగా ఫుడ్ ఉండాలి, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉండాలి హాస్టల్స్ లో అన్ని కూడా ఈ మేనేజ్మెంట్ చాలా ఎక్కువ కేర్ తీసుకుంటుంది. అందువల్ల మంచి కాలేజీ రూల్స్ ప్రకారంగా నడుస్తోంది. ఎన్ఎంసి పెట్టిన అన్ని రూల్స్ లోనూ ప్రతి దేశంలోనూ ఏదో ఒక హద్దులు ఉంది మీకు. సపోజ్ మీరు రష్యా తీసుకుంటే మన ఎన్ఎంసి రూల్స్ ప్రకారంగా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఎంటైర్ ఎంబీబీఎస్ కోర్స్ ని వాళ్ళు చెప్పి తీరాలి అని రూల్ ఉంది. ఇక్కడ చదువు తీరాలి, కాలేజీ వాళ్ళు చెప్పాలి, స్టూడెంట్స్ చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. 5.5 సంవత్సరాలు మొత్తం కోర్స్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివి సడన్ గా లైసెన్స్ కోసం రష్యాలో ఎగ్జామ్ రాయమంటే ఎలా రాస్తారు స్టూడెంట్స్? చాలా ఇంపాసిబుల్, అది చేయలేరు. అందువల్ల రష్యాను ఆప్ట్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఎ గుడ్. పైగా రష్యా అనేక దేశాలతో యుద్ధంలో ఉంది. ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉన్న కాలేజీలకి ఆ ఊళ్ళకి వెళ్ళడం అనేది అంత శ్రేయస్కరం కాదు. మన పిల్లల్ని మనం రిస్క్ లో పెట్టుకోవడమే. ఇంకోటి కెరీర్ 5.5 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియంలో చదివి చివరికి లైసెన్సింగ్ ఎగ్జామ్ రష్యాలో రాయాలంటే రష్యా భాష రాక ఆ లైసెన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే 5.5 సంవత్సరాల పిల్లాడి సమయం వేస్ట్ అవుతుంది, వాడి కెరీర్ వేస్ట్ అవుతుంది, తల్లిదండ్రులు పెట్టిన డబ్బంతా వేస్ట్ అయిపోతుంది. ఇది రష్యాకి సంబంధించింది. ఇప్పుడు జార్జియాకి తీసుకుంటే అక్కడ కూడా అంతే. మనకు మళ్ళీనే డిగ్రీ కూడా సేమ్ డ్యూరేషన్ లో చెప్తారు, కానీ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇండిపెండెంట్ డాక్టర్ కింద ఇవ్వటం లేదు. వాళ్ళు ఎలా ఇస్తున్నారు? జూనియర్ డాక్టర్ కింద మీకు ఇస్తాం ఎంబీబీఎస్ అయిపోతే అంటున్నారు. మన ఇండియన్ రూల్స్ ప్రకారం, ఎన్ఎంసి రూల్స్ ప్రకారంగా ఏం చెప్తున్నారు? నువ్వు ఇండిపెండెంట్ గా మన ఇండియాలో ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఇండిపెండెంట్ గా ఎలా అయితే మెడికల్ కౌన్సిల్లో నువ్వు నమోదవుతావో, స్టేట్ మెడికల్ కౌన్సిల్లో కానీ సెంట్రల్ మెడికల్ కౌన్సిల్లో కానీ ఎలా అయితే డాక్టర్ గా నమోదవుతావో ఆ విధంగా నమోదవ్వాలి, ఇండిపెండెంట్ డాక్టర్ గా ఉండాలి. అలాంటి లైసెన్స్ నీకు జార్జియాలో ఇస్తున్నారా? ఇవ్వటం లేదు. కాబట్టి జార్జియా వెళ్ళడం వేస్ట్. ఎందుకంటే జార్జియాలో చదవడమే అసలు ఫస్ట్ కాస్ట్లీయెస్ట్ అఫైర్. అన్ని దేశాల్లో కన్నా ఎంబీబీఎస్ జార్జియాలో చాలా కాస్ట్. లివింగ్ ఎక్స్పెన్సెస్ చాలా కాస్ట్. ఓవరాల్ గా 40 to 50 lakhs అయిపోతుంది అక్కడ. మన ఇండియా నుంచి అక్కడికి అంత దూరం వెళ్తున్నాం అంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ చదివిస్తున్నారంటే, ఎఫోర్డ్ చేయగలుగుతున్నారంటే కారణం ఏంటంటే కొంచెం ఇండియాలో కాస్ట్లీ కాబట్టి. ఇండియాలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు బీక్యాట్ కొనాలంటే దాదాపు 50 లక్షల నుంచి ₹1 కోటి దాటిపోయింది. ఇప్పుడు 5.5 సంవత్సరాలకి అంత కాస్ట్ పెట్టి చదువుకోవాలి. కానీ అది చదవలేకే కదా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆప్షన్స్ వెతుకుతున్నారు. అదే విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు వెసులుబాటు ఇచ్చింది. మీరు చదువుకోండి, ఈ దేశాలకు వెళ్ళి చదువుకోండి. ఇగో రూల్స్ మేము ఫ్రేమ్ చేసాం. ఈ రూల్స్ ను పాటించే ఏ దేశమైనా ఏ కాలేజీలో చదువుకోండి అంటున్నారు. జార్జియాలో లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇవ్వటం లేదు, జూనియర్ డాక్టర్ గారు ఇస్తున్నారు, అది యాక్సెప్ట్ చేయట్లేదు మన ఎన్ఎంసి వాళ్ళు.
మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్గా నీకు ఎప్పుడు లైసెన్స్ ఇస్తారు జార్జియాలో అంటే మళ్ళీ 3 years పీజీ చేయమంటున్నారు అక్కడ. పీజీ చేయమంటున్నారు అంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? ఎంబీబీఎస్ డిగ్రీ 6 years ఓకే ప్లస్ 3 years పీజీ. 9 years నువ్వు అక్కడే ఉంటే మళ్ళీ ఇంకో కండిషన్ పెట్టారు ఇక్కడ ఎన్ఎంసీ వాళ్ళు. ఎన్ఎంసీ వాళ్ళు పెట్టిన మరొక కండిషన్ అండి, ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే నువ్వు ఎంబీబీఎస్ లో ఎప్పుడు జాయిన్ అయ్యావో ఆ డేట్ నుంచి 10 years లోపల నువ్వు ఇండియాకి వచ్చి ఎఫ్ఎంజీ పాస్ అవ్వాలి. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని ఒకటి పెడతారు మనకి. చాలా మంది అంటారు ఫారెన్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇండియాకి వచ్చిన తర్వాత రాయాలి కదా, కొంచెం హర్డిల్ కదా, అది ఎట్లా అంటారు. నో, దట్ ఈస్ నాట్ హర్డిల్. నువ్వు ఏ సబ్జెక్ట్ లేదు నువ్వు చదువుకున్నావు ఆ సబ్జెక్ట్ లోంచే క్వశ్చన్స్ అడుగుతారు. పైగా ఇట్ ఈస్ నాట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇట్స్ ఎ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. కాంపిటేటివ్ ఎగ్జామ్ కి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కి తేడా ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఒక హాఫ్ మార్క్ తక్కువ ఉన్నా సరే మన ర్యాంక్స్ thousands లో పడిపోతుంది, మనకు సీట్ రాదు. కానీ చదువుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మనం రాసే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అంటే అయ్యా నువ్వు ఫలానా కంట్రీలో చదివావు, ఆ కంట్రీలో నువ్వు ఎలా చదివావో జస్ట్ మేము పరీక్ష కోసం ఒక 300 మార్కులు క్వశ్చన్ పేపర్ ఇస్తాం మీకు, దాంట్లో 50% మార్క్స్ వస్తే చాలు నీకు. అంటే 50 మార్కులు వస్తే చాలు. అంటే సపోజ్ 50 మార్కులు అంటే 50%, 300 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 150 మార్క్స్ కరెక్ట్గా 150 క్వశ్చన్స్ నువ్వు కరెక్ట్గా పెట్టి 150 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది, యు ఆర్ క్వాలిఫైడ్. సో క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్కి కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ సపోజ్ ఒకవేళ మీరు ఈసారి ఎంబీబీఎస్ సీట్ రాలేదు, మనకున్న సీట్లే చాలా తక్కువ, 50,000 సీట్లు లెక్క కడితే ఎంబీబీఎస్ కున్న ఇండియాలో, కానీ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది? 12 లక్షల మంది. అంటే అసలు మనం క్వాలిఫై పర్సంటేజ్కి సీట్లకి సంబంధమే లేదు. చదువుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి? ఇంకా ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్ లేదు, బయటికి వెళ్ళాలి. బయటికి ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ఎంసి రూల్స్ని ఫాలో అయ్యే దేశాలు కానీ లేదా దేశాల్లో ఉన్న కాలేజెస్ కానీ వెళ్ళాలి మనం. సో కాబట్టి ఎటు చూసినా సరే రూల్స్ని పాటించే కాలేజీలు మన దేశానికి మళ్ళీ తిరిగి వస్తాం కాబట్టి. ఇప్పుడు జార్జియాకి పంపించే కన్సల్టెన్సీలు కొంతమంది ఏం చెప్తున్నారంటే మీరు జార్జియా నుంచి అటు అమెరికా వెళ్ళిపోవచ్చు అంటున్నారు. ఎట్లా వెళ్ళిపోతావు అమెరికా? అమెరికా వెళ్ళాలంటే యుఎస్ఎంఎల్ది చదవాలి. అంటే జార్జియాలో ఎంబీబీఎస్ చేయండి, పీజీ డైరెక్ట్గా అక్కడి నుంచి అక్కడ మీరు అమెరికా వెళ్ళిపోమని చెప్తున్నారు. అది ఎలా సాధ్యం అవుతుంది? అసలు సాధ్యమే కాదు. ఎందుకంటే యుఎస్ఎంఎల్ఈ అనేది ప్రపంచవ్యాప్తంగా రాసే ఎగ్జామ్, పీజీ ఎగ్జామ్. యుఎస్ లో పీజీ చేయాలంటే యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 రాయాలి. ఓన్లీ ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అప్లికేషన్లు పెట్టడానికి 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మీకు. అప్లికేషన్స్ కే పాస్ అవుతావో లేవో తర్వాత సంగతి. ఫస్ట్ చాలా కష్టం, ఎందుకంటే వరల్డ్ వైడ్ కాంపిటేటివ్ ఉన్న ఎగ్జామినేషన్ అది. ఇంకోటి యుఎస్ఎంఎల్ఏ ద్వారా ఫారెన్ కంట్రీస్ నుంచి యుఎస్ వెళ్ళి చదువుకోవడానికి కేటాయించబడిన సీట్లు కూడా చాలా లిమిటెడ్, ఎక్కువ లేవు. మరి లోకల్స్ కి ఇవ్వాలి కదా, అక్కడ యుఎస్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళకి సీట్లు ఉండాలి కదా కొన్ని. సో వరల్డ్ వైడ్ గా అందరూ వచ్చి యుఎస్ లో వచ్చి నేను పీజీ చేస్తానంటే ఎంత మందికి సీట్స్ ప్రొవైడ్ చేస్తారు? మన ఇంత పెద్ద కంట్రీ, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని ఉన్నప్పటికీ కూడా మన కాలేజీలు చాలా వెరీ వెరీ లిమిటెడ్ కాలేజీలు. ఇన్ని కాలేజీలు ఉన్నా సరే మన సీట్లు చాలా లిమిటెడ్. దేశ జనాభా నిష్పత్తి ప్రకారంగా మన కాలేజీలు లేవు, కాలేజీలు సీట్స్ లేవు. సో కాబట్టి ఈ విధంగా మనకి పిల్లలకి మన భారతదేశంలో ఆపర్చునిటీస్ లేవు కాబట్టి మనం ఇంకా ఫారెన్ చూస్ చేసుకోవాలి. ఏ కంట్రీ చూస్ చేసుకున్నా నేను చెప్పేది ఏంటంటే యాజ్ అడ్వకేట్ గా రూల్స్ ని ఫాలో అయ్యే కాలేజీ కంట్రీకి మాత్రమే వెళ్ళండి. రాంబాబు గారు మీరు చెప్పండి, ఇక్కడ ఫీజు కట్టలేకే ఇక్కడ సీట్లు తక్కువ ఉండే అదర్ స్టేట్స్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేస్తున్నారు. ఆ విధంగా చూస్తే కిర్గిస్తాన్లో మీరు ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ పరంగా, ఫీ పరంగా హౌ కమ్ ఇట్ ఈస్ ద బెస్ట్ యూనివర్సిటీ? యా అండి, యాక్చువల్లీ కంపేరింగ్ టు అదర్ యూనివర్సిటీస్ ఇన్ కిర్గిస్తాన్ వీ ఫీల్ దట్ అవర్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ అని ఎందుకు అనుకుంటామంటే ఎవ్రీథింగ్ అండి. ఫస్ట్ థింగ్ లాయర్ గారు చెప్పినట్టుగా ఏంటి అంటే ఎంటైర్ ఆల్ ద మోస్ట్ ఆఫ్ ద మోర్ దెన్ 10-15 యూనివర్సిటీస్ there is no inside campus hostels leave.
ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ సేఫ్టీ ఫర్ గర్ల్స్ అనమాట. సో మాక్సిమం ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్ ద యూనివర్సిటీ. సో మనం బయట దేశకి వెళ్తున్నప్పుడు ఇన్సైడ్ ద క్యాంపస్ హాస్టల్స్ ఉంటే చాలా బెస్ట్ గా ఉంటుంది. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ హాస్టల్స్ ఇన్ ద క్యాంపస్. ఓకే, ఎడ్యుకేషన్ ఇట్లా బెస్ట్ గా ఉందండి. ఎడ్యుకేషన్ వచ్చేసి సి అండి, వి బీయింగ్ ఏ డాక్టర్స్, వాట్ ఈస్ ద ఇండియన్ కరికులం, ఎఫ్ఎంజీ ఇస్ వాట్ ఈస్ ఆస్కింగ్ ఎలా ఉంటుంది. సో ఈ సేమ్ కరికులం ని వీ హ్యావ్ ప్లాన్ అండ్ అక్కడ మనం పెట్టామన్నమాట. సో అట్ ద సేమ్ టైమ్ కమింగ్ టు ద ఫ్యాకల్టీ కానీ, ఇండియన్ ఫ్యాకల్టీ కానీ, ఎఫ్ఎంజీ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. అండ్ కమింగ్ ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఫీ స్ట్రక్చర్స్ అండి. ఫీ స్ట్రక్చర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడే మనకి ఎక్కువ అవుతుందని చెప్పేసి మనకి దే ఆర్ గోయింగ్ టు అబ్రాడ్ అనమాట. కానీ కమింగ్ టు ద కిర్గిస్తాన్ లో కూడా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. కమింగ్ టు మా పక్కన యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి. దే ఆర్ చార్జింగ్ లైక్ 35 to 40 lakhs. సో వాట్ ఈస్ ద యూజ్ అండి? 40 lakhs 50 lakhs అంటే మళ్ళీ ఇక్కడే చేసుకోవచ్చు. సో ఆ ఫీజెస్ కూడా కొన్ని యూనివర్సిటీస్ కి దే ఆర్ చార్జింగ్ $6,000 పర్ యానం. సో అట్లా కాదు, మాది వచ్చి యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 16 lakhs లో యూనివర్సిటీ ఫీజు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5-6 lakhs పెట్టేసినాం అనుకోండి, 25 lakhs లోపల యూఆర్ కంప్లీటింగ్ ఎంబీబీఎస్ అనమాట. సో అలాగా అంటే ఇది మేజర్ గా ఏంటంటే పేరెంట్ ఫ్రెండ్లీ. ఇక్కడ రావట్లేదు కాబట్టి ఇక్కడ ఎఫర్డబిలిటీ మనం చేయట్లేదు, కానీ సెమిస్టర్ పరంగా మీరు అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు. సో ఫీజ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. సో అందుకనే వి ఫీల్ దట్ అవిసినియా ఇస్ ద బెస్ట్. ఓకే, ఒక స్టూడెంట్ ని మీ చేతుల్లో పెట్టినట్టే ఎంబీబీఎస్ కి ఇతర స్టేట్స్ కి పంపిస్తూ ఉన్నారు అని అంటే, మొత్తం ఇండియాలో ఉంటే అది వేరే పరిస్థితి, అంటే తల్లిదండ్రుల ముందు ఉంటారు. కానీ ఇప్పుడు అంతా మీదే, మీ మీద బాధ్యత వదిలేస్తారు వాళ్ళు. సో అక్కడికి పంపించినప్పుడు ఈ సన్స్టోన్ సర్వీసెస్ అనేది ఎంత రెస్పాన్సిబుల్ గా ఉంటుంది కిడ్స్ పై? యాక్చువల్లీ ద థింగ్ ఈస్ అంటే మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెంట్స్ అండి, నాకు తెలిసి ఏంటంటే నౌ ద టోటలీ ఇట్ హాస్ బికమ్ నౌ బిఫోర్ దట్ ఇట్ వాజ్ ఓన్లీ వీ యూస్ టు బిలీవ్ ఇన్ ద టీవీ ఛానల్స్ అండ్ ఆల్. ఇప్పుడు ఏమైందంటే నవ్ డేస్ ఇన్స్టాగ్రామ్ హ్యాస్ గోన్ సో ఫాస్ట్ అనమాట. సో పీపుల్ ఆర్ అనేబుల్ టు ట్రస్ట్. అసలు ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే వన్ రూమ్ లో తీసేసుకొని దే ఆర్ మేకింగ్ ఎన్ ఆఫీస్ అండ్ దే ఆర్ పోస్టింగ్ దర్ వీఆర్ ద కన్సల్టెంట్స్ అండ్ యూ కెన్ గో ఎంబీబీఎస్ అబ్రాడ్ అనమాట. సో ఇట్ హాస్ బికమ్ అ వెరీ బిగ్ కన్ఫ్యూజన్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ అనమాట. అందుకని ఏంటంటే వీ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఏంటంటే మేజర్గా ఏంటంటే డోంట్ ట్రస్ట్ అ స్మాల్ కన్సల్టెంట్స్ బికాస్ ఇట్స్ అ లైఫ్ ఆఫ్ యువర్స్. పిల్లలు ఎస్పెషలీ ద గర్ల్ చైల్డ్స్ అనేది చాలా సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్. సో వీ ఫ్రమ్ ద స్టార్టింగ్ డే 1 నుంచి కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ వరకు 5.5 years అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు వచ్చిన దాని తర్వాత కూడా టు క్లియర్ అప్ ద ఎఫ్ఎంజీ కానీ పీజీ వరకు కానీ వీఆర్ విత్ దెమ్ అనమాట. సో స్టార్టింగ్ డే 1 నుంచి వెన్ ద వీసా స్టార్ట్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ వరకు వీఆర్ విత్ ద స్టూడెంట్స్. ఓకే, సో ఈ 5.5 years లో స్టూడెంట్స్ ఎప్పుడన్నా ఇండియాకి రావాలన్నా, లేకపోతే పేరెంట్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళని చూడాలన్నా ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి? 100% అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీఆర్ విత్ ద స్టూడెంట్స్. Last time I was there for already almost 3 months over there అనమాట. Leaving all my clinics and hospitals in India. నేను 3 months అక్కడే ఉన్నాను. I was with the students, I used to take the classes, ఇంకా మొత్తం వాళ్ళతోనే ఉన్నాను. దట్ మేక్స్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెరీ ట్రస్ట్. ఒక 10-12 పేరెంట్స్ కూడా నాతో పాటు వచ్చారు. ఎస్పెషల్లీ చాలా మంది వచ్చారు, ఎందుకంటే చూసుకోవడానికి ఎలా ఉంది డాక్టర్ రామ్ చెప్పింది యూనివర్సిటీ కానీ మనకి క్లాసెస్ కానీ ఇన్సైడ్ ద క్యాంపస్ హాస్టల్స్ కానీ ఉన్నాయా లేవని ఆల్ ద స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా వచ్చి చూసారనమాట. సో దట్ ఈస్ అ ట్రస్ట్ వర్తీ అండి. సో సన్స్టోన్స్ ఇస్ ఆల్వేస్ విత్ ద పేరెంట్స్. ఓకే, స్టూడెంట్స్ తో కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్. హాయ్, యువర్ గుడ్ నేమ్ అండ్ ఎట్లా సన్స్టోన్ కి అప్రోచ్ అవ్వడం జరిగింది? మై నేమ్ ఇస్ సమత. సన్స్టోన్ కి అయితే నార్మల్ గా కాల్స్ చేస్తా అలా అప్రోచ్ అయ్యాము. ఓకే, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 3rd year. ఓకే, కిర్గిస్తాన్ లో 3rd year చేస్తున్నా. ఎట్లా ఉంది 3 years ఎక్స్పీరియన్స్? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అండ్ హాస్టల్ వచ్చేసి పక్క నార్మల్ ఒక ఇన్ క్యాంపస్ లోనే ఉంటది, యూనివర్సిటీలోనే హాస్టల్ ఉంటుంది. యూనివర్సిటీలో కూడా గుడ్ ఫ్యాకల్టీ ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ కూడా ఇండియన్సే ఉన్నారు. అక్కడ మెయిన్ సబ్జెక్ట్స్ కి కూడా వివేక్ సార్ వస్తారు. పాథాలజీకి మెయిన్ సబ్జెక్ట్స్ కూడా మన వాళ్ళే ఉన్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రెండ్లీ దేర్. ఓకే, ఎడ్యుకేషన్ అనేది ఇండియాతో కంపేర్ చేస్తే ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ అంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా ఇక్కడ ఎంబీబీఎస్ ఎట్లా ఉంటుందో. సో అక్కడ ఎట్లా అనిపిస్తుంది? అక్కడ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ టీచింగ్ మెథడ్స్ అన్ని సేమే ఉంది. ఎడ్యుకేషన్ కూడా సేమే ఉంది. ఇక్కడ ఎలా ఉన్నారో అక్కడ కూడా అంతే ఉన్నారు. ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఇండియన్ ఫ్యాకల్టీ అక్కడికి వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ మాకు చెప్తున్నారు లెక్చర్. ఓకే, ఇన్ ఇయర్స్ నుంచి అక్కడ ఉంటారు కదా, అంటే దాదాపు 3 years. ఎన్నిసార్లు వచ్చి వెళ్ళారు ఇండియాకి? 3 times వచ్చి వెళ్ళాము. ఓకే, ఎవ్రీ ఇయర్ వెకేషన్ 3 months ఉంటుంది. 3 months ఆ 3 months లో వచ్చి వెళ్ళడం. ఓకే, మీ పేరు? హాయ్, ఐఎమ్ జోషిత. ఓకే, I've completed my first year. ఫస్ట్ ఇయర్. Second year. ఓకే, సో ఎట్లా అప్రోచ్ అయ్యారు సన్స్టోన్? నార్మల్ గా ర్యాండమ్ కాల్స్ తోనే ఒకసారి వచ్చి చూద్దాం అనుకున్నాం. దెన్
ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు చెప్పింది మా పేరెంట్స్ అన్ని కన్విన్స్ అయ్యి దెన్ వీ డిసైడెడ్ టు మూవ్ దేర్. ఓకే. అయితే సన్ స్టోన్ పైన ట్రస్ట్ చేసావా? లేకపోతే కిర్గిస్తాన్‌లో ఎంబీబీఎస్ బెస్ట్ అనుకుని అటు వెళ్ళడం జరిగిందా? కిర్గిస్తాన్ ఒక కంట్రీ ఎంబీబీఎస్‌కి బెస్ట్ అని నాకు తెలుసు. అంటే ఆహాహా! విన్నాను. ఓకే. అండ్ ఆల్సో రామ్ సార్‌ని అప్రోచ్ అయిన తర్వాత హ్మ్. అన్ని నార్మ్స్ చూసిన తర్వాత అది బెస్ట్ అనిపించి ఇంకా హ్మ్. అవిసేనాలో జాయిన్ అవ్వాను. ఓకే. అమ్మాయిలకి సెక్యూరిటీ ఎట్లుంటుందమ్మా అక్కడ? అక్కడ ఉమెన్‌కి చాలా సేఫ్ కంట్రీ. హ్మ్. ఉమెన్ ఫ్రెండ్లీ ఉంటారు. చాలా రెస్పెక్ట్ ఇస్తారు. హ్మ్. సేఫ్టీలో ఏమీ ఇది లేదు. యూ కెన్ హుహు. ఈజీలీ ట్రస్ట్. హాయ్, యువర్ గుడ్ నేమ్? Hello, myself Aniket Anglakurti. ఓకే. I'm a third year student of Avicenna International Medical University. ఓకే. So I approached Avicenna, the consultancy, the Sunstone consultancy in 2022, ఓకే. and I was here with the same random calls, ఓకే. and we were like very agitated or shocked that we హ్మ్. have to abroad, we are going abroad and stuff. హ్మ్. After talking with Ram sir, హ్మ్. we got a clarity, హుహు. and I got a hope on my career. ఓకే. So after they were all together with us, and they took in the flight, and it was all new for me. యాహ్! నిఖిత్, నా మేనేజ్‌మెంట్ సపోర్ట్ కావాల్సొచ్చిందా? అప్పట్లో మరి ఆ టైంలో మేనేజ్‌మెంట్ ఎట్లాంటి సపోర్ట్ చేసింది? In the starting, when I reached Kyrgyzstan, హ్మ్. I had a lot of doubts in my mind. ఓకే. I don't even know how to buy stuff. I don't హుహుహు. even know what was the currency and stuff. ఓకే. Then Dr. Ram sir personally sent a person from the Sunstone services, ఓహోహో! Dr. ఓకే. Satish sir, ఓకే. and he was all along with us, ఆ! helping us, ఓకే. and he took us out for the shopping. It ఓకే. was a cold country, ఓకే. so we need to buy blazers ఆహా! and coats, shoes, etc. ఓకే. He took us. ఓకే. They helped a lot. ఓహ్! నైస్. సో, మే ఐ నో యువర్ గుడ్ నేమ్ అండ్ వాట్ Hi, ఆర్ యూ స్టడీయింగ్? myself Prabhu. ఓకే. I'm in third year right now. ప్రభు థర్డ్ ఇయర్ కదా! ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ ఎట్లా ఉంది? 3 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఎలా అనిపించింది ప్రభు నీకు? అంటే మా యూనివర్సిటీకి అంటే we have our own hospital, ఆహాహా! and we also have 7 associate hospitals. So ఓకే. we regularly go to practicals, ఓకే. and we also have our seniors who used to guide us. ఓకే. Yeah, they have been good people. ఓకే. ఎప్పుడైనా మీకు డౌట్స్ వచ్చినా, Uh, ఏమైనా కావాలి అని అనుకుని ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నప్పుడు అండ్ ఫ్యాకల్టీ సపోర్ట్ అనేది ఎట్లా ఉంటది? yeah, faculty support అయితే the best. Indian faculty ఉండడం వల్ల we ఓకే. have Vivek sir, హుహుహు. and even if he is not available, like we have Ram sir and Dr. Shankar, ఓకే. like they used to guide us a lot. ఓకే. Even at the night, if we call them, ఓకే. they'll ఓకే. help us. ఈ 3 ఇయర్స్‌లో ఎన్ని సార్లు వచ్చావు ఇండియాకి? 2 times. ఓకే. యువర్ గుడ్ నేమ్? వీణా వీణా. వీణా ఏం హైదరాబాద్ ఏ నుంచి ఇయర్? ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్కి వెళ్తా. ఓకే. సో, ఎట్లా అప్రోచ్ అయ్యారు ఇక్కడ సన్‌స్టోన్? నార్మల్ కాల్ వచ్చింది. ఇంకా డాక్టర్ రామ్ సార్ నాకు తెలుసు ముందు నుంచి వెళ్ళినప్పటి హుహు. నుంచి. సో, వీణా ఇండియన్ ఫుడ్ మిస్ అవుతారా? లేదు అంటే ఏం మిస్ అవ్వడం అంటే ఏం ఉండదు. ఆ! అక్కడ ఆల్మోస్ట్ మొత్తం ఇండియన్ ఫుడ్డే కదా పెట్టడం అంతా. అవునా? ఓకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కానీ ఎవ్రీథింగ్ చపాతీ, కర్రీస్ ప్రతి ఒక్కటి. అవునా? ఓకే. నాన్ వెజ్ ఏమి కూడా మిస్ పెడతారా? వీక్లీ థ్రైస్. ఓకే. సో, అమ్మాయిలకి ప్రొటెక్షన్ కానీ, అక్కడ సేఫ్టీ కానీ ఎట్లా ఉంటది వీణా? అక్కడ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అందరూ ఉమెనే ఉంటారు కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. బయటికెళ్ళినప్పుడు గాని, షాపింగ్ కానీ, లేదు నీడ్స్‌కి లేదు. బయటికెళ్ళినప్పుడు ఇండియన్స్‌ని ట్రీట్ చేసే విధానం అదంతా ఎట్లా ఉంటది? అంతా బానే ఉంటది. మోస్ట్‌లీ మనం ఇండియన్స్ అన్నప్పుడు వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారంటే మంచిగా ట్రీట్ చేస్తారు. మంచిగా రెస్పెక్ట్ చేయడం, మాట్లాడడం హుహుహు. అంతా. ఇంకా మనం లాంగ్వేజ్ క్లాసెస్ కూడా మనకు చెప్తారు కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బేసిక్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు నేర్పిస్తారు. మనం లోకల్‌తో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి హ్మ్. అనేది మనకు తెలిసి ఉంటది కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. హ్మ్. అందరూ ఓకే. ఫ్రెండ్లీగానే ఉంటారు. ఓకే. ఎడ్యుకేషన్ పరంగా అంటే ఎక్స్‌ట్రా క్లాసెస్ లాంటివి అట్లా ఏమైనా ఉంటాయా? ఎక్స్‌ట్రా క్లాసెస్ ఉంటాయి. ఆ! క్లాసెస్ ఉన్నవి మంచిగా చెప్పడము ప్రతి ఒక్కటి ఆల్ గుడ్. సమత, ఎఫ్ఎంజీ కోచింగ్ అనేది ఎట్లా ఉంటది? ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటుందా మీకేమైనా? అవును. సెకండ్ ఇయర్ నుంచి కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఎఫ్ఎంజీ క్లాసెస్ తీసుకోవడానికి కూడా ఇక్కడ నుంచి డాక్టర్స్ వచ్చేసి అక్కడ క్లాసెస్ తీసుకునేవాళ్ళు. హ్మ్. వీక్లీ క్లాసెస్ అవుతా ఉంటుండే. హ్మ్. ఇక్కడ ఎఫ్ఎంజీకి ఎలా ప్రిపేర్ చేపిస్తున్నారో అక్కడ కూడా అలానే ప్రిపేర్ చేపిస్తున్నారు. ఎఫ్ఎంజీ అని మంచిగా క్లాసెస్ తీసుకుంటారు. వచ్చేసి హ్మ్. అర్థమయ్యేలా విధంగానే చెప్తారు. హ్మ్. మన వాళ్ళే ఉంటారు. సన్‌స్టోన్ నుంచి కూడా వచ్చారు. సంతోష్ సార్ అనేసి వచ్చేసి అక్కడ క్లాసెస్ తీసుకున్నారు. హ్మ్. బేసిక్ నుంచి అన్ని చెప్పారు. అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఓకే. సో, డైలీ ఎన్ని అవర్స్ చదవాల్సి ఉంటుంది అక్కడ? ఫస్ట్ సెకండ్ ఇయర్స్‌లో అయితే కొంచెం ఓకే. కానీ నార్మల్‌గా ఇక్కడ ఎలా చదువుతారో ఒక 13-15 అవర్స్ చదివినా గానీ తర్వాత హ్మ్. నుంచి మేము క్లియర్ కట్‌గా మేము ఎఫ్ఎంజీకి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఇక్కడ క్రాక్ చేయాల్సిందే టార్గెట్. ఓకే. మీకేమైనా అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని అక్కడ చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అక్కడ చూసుకోవడానికి సన్‌స్టోన్ నుంచి వచ్చారు. అరుణ్ సార్ వచ్చి అక్కడే ఉంటున్నారు. అక్కడ మాకు ఏం హెల్ప్ ఉన్నా గానీ, మాకు ఏ హ్మ్. మెడిసిన్ కావాలన్నా గానీ మాకు ప్రొవైడ్ చేస్తా ఉంటారు.
ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ మేము వెంటనే కాంటాక్ట్ అయిపోతాం. డాక్టర్ రామ్ సార్ ఉన్నారు, డాక్టర్ శంకర్ సార్ ఉన్నారు. ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ మెడికేషన్ రాసి ఇస్తారు. మెడికేషన్ అరుణ్ సార్ తోటి పంపిస్తారు హాస్టల్స్కి. ఓకే, ఒకవేళ మీకు మిస్సింగ్ ఫీలింగ్ అనిపించింది, ఇక్కడికి రావాలనిపించింది, లేకపోతే మీ పేరెంట్స్ మీ దగ్గరికి రావాలని అనుకున్నారనుకోండి, ఏమన్నా ఫెసిలిటీస్ ఉంటాయా? ఫస్ట్ ఇయర్ అయితే సార్ వాళ్ళతోటే పేరెంట్స్ కూడా వచ్చారు. ఓహో, మీ పేరెంట్స్ వచ్చారా? మా పేరెంట్స్ కాకపోయినా మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, అండ్ మా జూనియర్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. ఉండేసి స్టే అవన్నీ కూడా మన సన్స్టోన్ వాళ్ళే చూసుకొని అక్కడే ఉంటుందా ఉండడానికి, మీతో పాటు ఉండడానికి? మాతో పాటు ఉండడానికి ఉంది. దాని పక్కన కూడా ఒక హోటల్ తీసుకొని ప్రొవైడ్ చేశారు. మాతో పాటు ఉండడానికి కూడా చాలా ప్రొవైడ్ చేశారు. అన్ని సన్స్టోన్ వాళ్ళు చూసుకొని అక్కడ పేరెంట్స్ కూడా ఒక 20 days దాకా ఉండేసి ఎలా ఉందో చూసుకున్న తర్వాత ఫీ పే చేయడానికి ఆప్షన్ ఇచ్చారు సార్ వాళ్ళు. ఓకే, అది చూసుకొని అప్పుడు అట్మాస్ఫియర్ అంతా చూసుకొని ఫ్యాకల్టీ, హాస్టల్, ఫుడ్ అవన్నీ చూసుకొని పేరెంట్స్ స్టెప్ తీసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే, హాస్టల్లో ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి? హాస్టల్లో అన్ని మన ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా సన్స్టోన్ నుంచి వచ్చారు మధు అన్న అనేసి, అన్న కూడా అక్కడే ఉండేసి మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీ సండే బిర్యానీ ప్రొవైడ్ చేస్తారు. వీక్లీ ఎవ్రీ వెనస్డే అండ్ ఫ్రైడే చికెన్ ప్రొవైడ్ చేస్తారు. మిగతా డేస్ అన్ని మన ఫుడ్ లాగానే, జస్ట్ ఇక్కడ ఏం తింటామో అక్కడ కూడా అదే తింటాము. ఓకే, సో హాస్టల్లో అన్ని ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి? హాస్టల్లో అన్ని బాగుంటాయి. మొత్తం హాస్టల్ కూడా లోపలనే ఉంటది, ఇన్ క్యాంపస్ లోనే ఉంటది. జోషిత, ఎంబీబీఎస్ చేయాలని నువ్వు అనుకున్నప్పుడు చాలా కన్సల్టెన్సీస్ నువ్వు అప్రోచ్ అయ్యి ఉంటావు కదా, మరి సన్స్టోన్ దగ్గరికి రావడం ఎట్లా జరిగింది? కిర్గిస్తాన్ వెళ్ళడం, హౌ కమ్ ఇట్ హ్యాపెండ్? ఓకే, యాక్చువల్లీ ఇక్కడికి రాకముందు నేను రష్యన్ కన్సల్టెన్సీస్ ఒక 2-3 కన్సల్ట్ అయ్యాను. ఓకే, సార్ చెప్పినట్టు లిటిగేషన్ ఉండేది, అంటే ఒక డ్రాబ్యాక్, లైసెన్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాయకుండా రష్యన్లో రాయమంటున్నాను కాబట్టి ఐ ఫెల్ దట్స్ ఎ డ్రాబ్యాక్. ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం అది కరెక్ట్ కాదు కాబట్టి అది లేకుండా కిర్గిస్తాన్కి ఇంగ్లీష్ యాక్సెస్ ఉంది, ఇంగ్లీష్లో లైసెన్స్ ఎగ్జామ్ రాసే ఆపర్చునిటీ ఉంది. సో అలా చూస్తూ కిర్గిస్తాన్కి సన్స్టోన్ కి కన్సల్ట్ అయ్యాము. అండ్ ఇది మెయిన్ థింగ్ ఎందుకు అంత ట్రస్ట్ చేసి ఈ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళామంటే, ఇట్స్ ద కన్సల్టెన్సీ డాక్టర్స్ రన్ చేస్తున్నారు. సో డాక్టర్స్ రన్ చేస్తున్న గ్రూప్ కాబట్టి ఇంకా ఎక్కువ ట్రస్ట్ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు మాకు. అండ్ తర్వాత పీజీ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, పీజీ తర్వాత కూడా ఏం చేయాలి, ఒక ప్రాపర్ గుడ్ గైడెన్స్ ఉంటుంది కాబట్టి మేము ట్రస్ట్ చేసుకొని ఈ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళడం జరిగింది. ఓకే, అంటే ఏంటి నీ డ్రీమ్? అక్కడ సెటిల్ అవ్వడమా, ఇక్కడికి రావడమా? లేదు, యాక్చువల్లీ ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత పీజీకి ప్రిపేర్ అయ్యి ఇక్కడ సెటిల్ అవుదామని ఉంది. జోషిత, ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయాక పీజీ చేయడానికి ఇండియాకి వస్తావా, లేకపోతే అదర్ కంట్రీస్కి వెళ్తావా? ఏంటి, ఏం అవ్వాలని, ఎక్కడ సెటిల్ అవ్వాలని ఉంది? యాక్చువల్లీ కిర్గిస్తాన్లో చేయడం వల్ల, ఎంబీబీఎస్ చేయడం వల్ల ఇట్స్ అ గ్లోబలీ రికగ్నైజ్డ్ డిగ్రీ అనమాట. సో మనం ఒకవేళ నేను ఇక్కడ చదవాలనుకుంటే నేను ఎఫ్ఎంజీ క్లియర్ చేసి ఇక్కడ చదువుకుంటాను, ఆర్ఎల్స్ ఇక్కడ రికగ్నిషన్ ఉంది కాబట్టి నేను ఫ్యూచర్లో ఇంకో 5 కంట్రీస్కి అప్రోచ్ అవ్వచ్చు పీజీకి, లైక్ యూఎస్, కెనడా, న్యూజిలాండ్కి కూడా. ఆ ఎగ్జామ్స్కి ఆ ఎంట్రన్స్ క్లియర్ చేసి ఇప్పుడు యూఎస్కి యూఎస్ఎంఎల్ఈ, కెనడాకి ప్లాబ్ అలా క్లియర్ చేసుకొని నేను ఆ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని అక్కడ పీజీ చేసుకోవచ్చు. ఇండియాలో అంటే ఇండియాలో చేసుకోవచ్చు. ఇది 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఎంబీబీఎస్ చేసే వాళ్ళందరూ డే అండ్ నైట్స్ చదువుతూ ఉంటారు కదా, సో మీరు కూడా అంతే హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందా? అంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి అలానే ఉంటుంది, అంతేం ఉండదు. బట్ స్టిల్ వెళ్తున్న కొద్ది ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా చేయాలి. ఓకే, సో హాస్టల్లో ఉంటారు కాబట్టి మీతో ఉన్న వాళ్ళ బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, సో ఎట్లా ఉంటుంది హాస్టల్లో మిగతా వాళ్ళతో? ఇప్పుడు మా హాస్టల్లో అందరం ఇండియన్ స్టూడెంట్సే ఉంటాం. ఒకటి అట్మాస్ఫియర్ నుంచి వచ్చాం కాబట్టి, అండ్ ఆల్సో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం ఇంకా ఫ్రెండ్లీ ఉంటాం, ఎందుకంటే పేరెంట్స్ ఉండరు. ఫస్ట్ థింగ్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. సో అలా ఏమి ఉండదు, అందరం కలిసి బాగుంటాం. ఇండియన్ హాస్టల్ కాబట్టి ఇంకా సార్ వాళ్ళు కూడా, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఏమైనా ప్రాబ్లం అయినా వాళ్ళతో వెళ్ళి సార్ వాళ్ళతో మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటాం. ఇష్యూస్ ఏమైనా వచ్చాయా ఎప్పుడైనా? కానీ అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు సపోర్ట్ గా ఎవరు ఉంటారు అక్కడ? పోలీస్ అట్లా ఏమైనా కూడా మా అరుణ్ సార్ వాళ్ళు ఉంటారు అక్కడే, సార్ వాళ్ళు మొత్తం క్లియర్ చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. అంటే కొన్ని అమ్మాయిలు అబ్బాయిలతో చెప్పుకోలేని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీకు ఏమైనా ఫీమేల్ ఎవరైనా సపోర్ట్ ఉంటారా? అవును, యాక్చువల్లీ అక్కడ అక్క వాళ్ళ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా ఫ్రెండ్లీ, చాలా ఓపెన్ గా ఉంటారు. మేము ప్రతి ఒక్కటి మొత్తం అక్క వాళ్ళకి చెప్తాం, వాళ్ళు క్లియర్ చేస్తారు అన్ని. భుజంగరావు గారు, అంటే బీయింగ్ ఎ లీగల్ అడ్వైజర్, ఒకవేళ 5.5 years వేరే ఎన్ఎంసీ నామ్స్ లేని యూనివర్సిటీలో చదువుకున్నారు, ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇండియాలో సెటిల్ అవ్వాలి అని అనుకున్నారు, మరి అక్కడ నామ్స్ పాటించలేదుగా, అక్కడ చదివిన స్టూడెంట్ పరిస్థితి ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రూల్స్కి ఎగ్నెస్ట్గా వెళ్ళి మనం చదువుకుంటే మన చదువు అంతా కూడా వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఎంబీబీఎస్ అనేది యాక్చువల్గానే లాంగ్ మారథాన్ లాంటిది ఈ స్టడీ అనేది. ఇదేదో
2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంజినీరింగ్ మళ్ళీ చేసేద్దామంటే కుదరదు ఇది. మనం చదువుకుంటున్నామంటే రూల్స్ ప్రకారంగా కంటిన్యూగా ఇండియన్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్తున్న రూల్స్ ఆ రూల్స్ని పాటించే కాలేజెస్కి మాత్రం మనం వెళ్ళాలి. అక్కడ ఏ కంట్రీ అయితే ఈ రూల్స్ని ఫాలో అవుతో డిగ్రీస్ని ఇస్తోందో ఆ కాలేజెస్కి వెళ్ళాలి, ఆ కంట్రీకి వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే 5.5 సంవత్సరాల పాటు ఈ పిల్లాడి యొక్క కెరీర్ మొత్తం అంతా నాశనం అయిపోతుంది. పేరెంట్స్ యొక్క అమౌంట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. పిల్లలు ఎటు కాకుండా కొంచెం మానసికంగా ఇబ్బంది పడతారు తర్వాత. సో కాబట్టి మనం ఏంటంటే వెళ్ళేటప్పుడే మంచి కన్సల్టెన్సీ చూడాలి. ఇప్పుడు కన్సల్టెన్సీలు కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఈ స్టూడెంట్స్ని ఫారెన్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో పంపించడం ద్వారా మాకు వచ్చే కమిషన్ మాకు వస్తే చాలు, వాళ్ళ జీవితాలు ఎలా అయిపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు చాలా మంది. బట్ అది చాలా పొరపాటు, చాలా అన్యాయం. అది అలా చేయకూడదు. ఇంకోటి కన్సల్టెన్సీస్ ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో కన్సల్టెన్సీస్ ఉన్నాయి. అసలు ఆ కన్సల్టెన్సీ పెట్టేవాడి అర్హత ఏంటి? వాడికి ఏం రూల్స్ తెలుసు? ఏ రూల్స్ తెలియవు. కేవలం పైగా వీళ్ళు డైరెక్ట్ కాలేజీ మేనేజ్మెంట్ తో ఎటువంటి కనెక్షన్స్ ఉండవు వీళ్ళకి. వీడంతా మిడిల్ పర్సన్స్ అన్నమాట, ఏజెంట్స్ లాంటి వాళ్ళు ఈ కన్సల్టెన్సీ వాళ్ళు. ఈ కన్సల్టెన్సీ వాళ్ళు చేసే పనులు ఏంటంటే మీరు వచ్చేయండి, అక్కడ ఆ కాలేజీలో హాస్టల్ బాగుంది, కంట్రీ బాగుంది, డెవలప్డ్ కంట్రీ, అక్కడ చదువుకోండి ఇక్కడ చదువుకోండి అని చెప్తారు. కానీ రూల్స్ చెప్పరు, వెనకాల డ్రాబ్యాక్స్ చెప్పరు. డ్రాబ్యాక్స్ మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎన్ఎంసి ఇచ్చిన రూల్స్ ప్రకారంగా వచ్చిన మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఏ కంట్రీ అయినా చదువుకోవచ్చు, కానీ ఆ కంట్రీలో మటుకు చదివిన తర్వాత డాక్టర్గా లైసెన్స్ ఇస్తున్నారా లేదా, అంటే మనం డాక్టర్గా నమోదు అవ్వే అవకాశం ఉందా లేదా ఆ కంట్రీలో అని కంపల్సరీగా చూసుకోవాలి. ఆ కండిషన్ లేకుండా చాలా మంది అన్ని కంట్రీలు వెళ్ళిపోతున్నారు. ఒక్క కిర్గిస్థాన్లో తప్ప మిగిలిన ఏ కంట్రీలో అయినా సరే ఇబ్బంది ఉంది. లైసెన్స్ ఇవ్వాలంటే, లైసెన్స్ టు ప్రాక్టీస్ ఆ దేశంలో ఇవ్వాలంటే ఏ దేశం ఒప్పుకోవటం లేదు. కానీ కిర్గిస్థాన్ గవర్నమెంట్ స్పెసిఫిక్ గా ఒక రూలే పాస్ చేసింది. ఈ కంట్రీలో ఎంబీబీఎస్ ఎవరైతే 5.5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారో వాళ్ళు కిర్గిస్థాన్ లోను ప్రాక్టీస్ చేసుకోవచ్చు డాక్టర్ కింద, వేరే అబ్రాడ్ లో కూడా ఏ కంట్రీలో అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఈ కిర్గిస్థాన్ దేశంలో కనుక ఎంబీబీఎస్ చేస్తే ఇది గ్లోబల్లీ రికగ్నైజ్డ్ డిగ్రీ. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇండియాలో చదువుకోవచ్చు పిల్లలు, ఫారెన్ లో సెటిల్ అవడానికి ఫారెన్ లో అయినా చదువుకోవచ్చు, ఏ కంట్రీలో చదువుకోవచ్చు. ఓకే, రైట్. రాంబాబు గారు మీరు చెప్పండి, ఎంతమంది స్టూడెంట్స్ ని పంపించుంటారుగా ఇన్ని ఇయర్స్ లో? సో వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు? అంతా వెల్ సెటిల్డ్? ఎట్లా ఉంటది బయట దేశాలలో సెటిల్ అయితే అండ్ మన దగ్గరకు వస్తే? యాక్చువల్లీ ఫ్రమ్ పాస్ట్ 16 years ఇప్పటి వరకు సన్స్టోన్స్ నుంచి మోర్ దాన్ ఒక 6,000 స్టూడెంట్స్ హ్యావ్ కంప్లీటెడ్ దర్ ఎంబీబీఎస్ అండ్ దే ఆర్ సెటిల్డ్ ఇన్ మెనీ వేరియస్ ప్రోగ్రామ్స్. యుఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, దే డిడ్ దేర్ పీజీస్. అండ్ ఇండియాలో కానీ మెనీ పీపుల్ ఆర్ రన్నింగ్ ద హాస్పిటల్స్ కానీ, నర్సింగ్ హోమ్స్ కానీ. సో చాలా మంది అండి ఇప్పటివరకు మేము పంపించిన స్టూడెంట్స్ లో దే ఆర్ వెల్ సెటిల్డ్ అనమాట. ఓన్లీ మెయిన్ క్రైటీరియా వచ్చేసి ఏంటి అంటే వీఆర్ విత్ ద స్టూడెంట్స్. యాక్చువల్లీ వీ నో ద సబ్జెక్ట్స్ కాబట్టి డెఫినెట్లీ వీఆర్ విత్ ద స్టూడెంట్స్, విల్ గైడ్ దెమ్. ఎఫ్ఎంజీ ప్రోగ్రామ్స్ కానీ, యూఎస్ఎంఎల్ఏ కానీ, యూకేకి వెళ్ళాలంటే ప్లాబ్ ఎట్లా ప్రిపేర్ అవ్వడం కానీ, దాని తర్వాత ఏఎంసీ ఆస్ట్రేలియాకి వెళ్ళాలంటే ఏంటి అనేది. సో ఇప్పటిదాకా మేము పంపించిన స్టూడెంట్స్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ అనమాట. సో దట్స్ వై వీ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఇన్ టోటల్ ఏపీ అండ్ తెలంగాణ వీఆర్ ద ఓన్లీ కన్సల్టెంట్స్ అనమాట. డాక్టర్స్ చే రన్ చేయబడుతున్నది ఒకటే ఒక కన్సల్టెన్సీ వచ్చేసి. మోర్ దెన్ ద కన్సల్టెన్సీ వీ యూజ్ ద వర్డ్ లైక్ ఆర్గనైజేషన్, వీఆర్ నాట్ ఏ కన్సల్టెన్సీ. ఈ ఆర్గనైజేషన్ లో ఏంటి అంటే అంత గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే వాట్ ఎవర్ వీ డూ ఈచ్ అండ్ ఎవరీ స్మాల్ పేపర్ వర్క్ కానీ, యూనివర్సిటీ కానీ, లీగలైజేషన్స్ కానీ, సో ఎవ్రీథింగ్ విల్ ఫాలోడ్ బై విత్ అంతా మా లీగల్ టీమ్ కానీ, సార్ ఉన్నారు, భుజంగరావు సార్ ఉన్నారు, విల్ టేక్ అడ్వైస్ యాజ్ వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎంబీబీఎస్, ఎండి దాంట్లో, హాస్పిటల్స్ దాంట్లో. అట్లాగా సార్ చాలా ఎక్స్పర్టైజ్డ్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో చూసుకొని ఫాలో అవుతూ ఉంటాం. సో అందుకని ఏంటంటే వీ ఫీల్ దట్ వీఆర్ ద వెరీ బెస్ట్ అనమాట. ఎంబీబీఎస్ చేంజ్ చేయేంత వరకే మీకు బాధ్యత ఉంటుందా? ఆ తర్వాత కూడా మీరు స్టూడెంట్స్ కి వాళ్ళ ఫ్యూచర్ కోసం? లేదు, డెఫినెట్లీ ఎంబీబీఎస్సీ అండి. ఐ ఆల్వేస్ సే దట్ బిఫోర్ నీట్ అండ్ ఆఫ్టర్ నీట్ ఇస్ టోటల్ ఎంబీబీఎస్ డిఫరెన్స్ అండి. అది చాలా మంది కన్సల్టెంట్స్ అండి దే డోంట్ నో దట్ ఎఫ్ఎంజీ ప్రోగ్రామ్, ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ అంటూ ఉంటారు. ఎఫ్ఎంజీ ఇస్ నథింగ్ అండి అకార్డింగ్ టు మీ, బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్.
ఇట్స్ నాట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లైక్ నీట్ లాగా కాదు. 1000 సీట్లు ఉన్నాయి, 10 మంది 1000 సీట్లు ఉన్నాయి, ఒక 50 లక్షల మంది రాస్తారు అనేది నీట్ ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఎఫ్ఎంజీ వచ్చేసి మీకేంటి, జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ 300 మార్క్స్లో 150 వస్తే పాస్ అయిపోవచ్చు. సో వాట్ ఆల్ ఐ సజెస్ట్ టు ఆల్ మై స్టూడెంట్స్ ఇస్ ప్రిపేర్ ఫర్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంతే తప్ప చాలా మంది ఏంటంటే ఈ యూనివర్సిటీలో ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ బాగుంది, ఆ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ బాగుంది అని కాదు. ఇప్పుడు నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్సే ఎంబీబీఎస్ అబ్రాడ్ బయటికి వెళ్తున్నారు. సో మాక్సిమం సో వాళ్ళు ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్లో ఖచ్చితంగా 300కి 150 తెచ్చేసుకుంటారు. సో ఎఫ్ఎంజీకి వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ఎఫ్ఎంజీ. అవర్ స్టూడెంట్స్ షుడ్ సెటిల్ ఇన్ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, పీజీ ప్రోగ్రామ్స్. సో ద మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ అ పీజీ ప్రోగ్రామ్స్ అనమాట. అట్లా ఒక డాక్టర్గా అండ్ ఈ సన్స్టోన్ ఎండీగా మీరు చెప్పండి, ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ అబ్రాడ్ లో చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఏం చూసుకోవాలి, పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, స్టూడెంట్ ఏం చూడాలి? ఇట్స్ చాలా ఇంపార్టెంట్. నవడేస్ ఏంది అంటే ఫ్రమ్ పాస్ట్ 15 years ఐఎమ్ సెండింగ్ ద స్టూడెంట్స్ కదా. అప్పుడు ఒక 5 years 10 years బ్యాక్ కూడా దెర్ ఆర్ వెరీ 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 ఎంత ఒక 20-30 మెంబర్స్ యూస్ టు ప్రమోట్. దాంట్లో 2-3 డాక్టర్స్ అలా ప్రమోట్ చేసేవాళ్ళు మాలాగా. ఇప్పుడు ఏంటి అంటే ప్రతి డిస్ట్రిక్ట్లో అప్పుడు ఏంటంటే జస్ట్ ద ఎవ్రీథింగ్ వాజ్ దేర్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్. ఉమ్మడి మనకి స్టేట్స్ ఉన్నప్పుడు కూడా ఎవ్రీథింగ్ వాజ్ ద ఇన్ హైదరాబాద్ మెయిన్గా ఉండేది. దాని తర్వాత ఇట్ హాస్ స్ప్రెడ్ టు విజయవాడ. ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఈ స్మాల్ కన్సల్టెన్సీస్ అండి, వాళ్ళు ఒక 3 months 4 months ఉంటారు అంతే. దే ఆర్ నాన్ డాక్టర్స్ కాదు, ఏమీ కాదు. వాళ్ళు ఏంటంటే దే ఆర్ స్టార్టింగ్ ఇన్ వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఎక్కడ ప్రకాశం కానీ, ఒంగోలు కానీ, విజయనగరం కానీ చిన్న చిన్న దగ్గర కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే వాళ్ళు అప్పటి వరకే ఆ 3 months వరకే దే డోంట్ నో ద ఎన్ఎంసీ గైడ్ లైన్స్, దే డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ టీమ్. ఏదో ఒక 10 members 15 members చేసినామా పంపించేస్తామా అని ఉంటుంది. అందుకని పేరెంట్స్కి ఏం చెప్తాను అంటే బిఫోర్ సెలెక్టింగ్ యూనివర్సిటీ, బిఫోర్ సెలెక్టింగ్ ద కంట్రీ, సెలెక్ట్ ఎ గుడ్ ఆర్గనైజేషన్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలని అనుకుంటున్నారు, వై డోంట్ యూ గో విత్ ద డాక్టర్? మేము కాదా మాలాగా 2-3 ఉన్నారు. మీరు ఏదో డిగ్రీ చదువుకున్నారు, వాళ్ళతో వీళ్ళతో వెళ్తారు, వాళ్ళకి ఎంబీబీఎస్ సబ్జెక్టులు తెలియదు, మీ అబ్బాయి ఏం చదువుతుందో వాళ్ళకి తెలియదు. ఇండియాకి వచ్చిన తర్వాత దే విల్ నాట్ క్లియర్ దర్ ఎఫ్ఎంజీ ప్రోగ్రామ్స్ కానీ. ఇప్పుడు ఎందుకు బిఫోర్ నీట్ అంతా ఎందుకు ఇంత ఇబ్బంది అయింది, ఏది ఎఫ్ఎంజీ ఎందుకు తగ్గింది, ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే నీట్ వచ్చింది, మన గవర్నమెంట్ తీసుకొచ్చిన నీట్, క్వాలిఫైడ్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. సో పేరెంట్స్ షుడ్ గెట్ అలర్ట్ అండి బిఫోర్ సెలెక్టింగ్ ద కాలేజ్ అండ్ యూనివర్సిటీ. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫేక్ కన్సల్టెన్సీస్ కి సంబంధించి కూడా వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. 100% ఫేక్ చాలా మంది అందరూ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ దే లెఫ్ట్. నేను చాలా మందిని చూసాను మా యూనివర్సిటీకి, చాలా మంది వేరే త్రూ వెళ్ళేసి వేరే యూనివర్సిటీకి జాయిన్ అయ్యేసి మళ్ళీ దాని తర్వాత అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసి దాని తర్వాత ఫేక్ డిగ్రీస్. ఫేక్ అనే వర్డ్ మీరు యూజ్ చేసేది వెరీ ఇంపార్టెంట్ అండి. మెనీ దగ్గర ఏంటంటే దే ఆర్ గివింగ్ ఈవెన్ ద ఫేక్ డిగ్రీస్ ఆల్సో. వీఆర్ వెరీ అగైన్స్ట్ ఇట్. ఇప్పుడు బీయింగ్ ఏ డాక్టర్స్ అండ్ ఆల్ వీ ఫీల్ వెరీ చాలా జాగ్రత్తగా చేస్తాం. బిట్ వాల్ ఎనీ మిస్టేక్ విల్ డన్ బై అవర్ అండ్ ఇట్ విల్ ఇంపాక్ట్ అవర్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు నార్మల్ పర్సన్ ఎలా ఉంటుంది, అది ఫేక్ డిగ్రీ ఇవ్వచ్చు, యూనివర్సిటీ కూడా ఫేక్ ఉంటుంది. సో దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా చూసుకొని ముందుకు రావాలి. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు, భుజంగరావు గారు. అసలు ఈ సన్ స్టోన్స్ అందిస్తున్న సర్వీసెస్ గురించి తెలియజేశారు. అండ్ ఒక కన్సల్టెన్సీస్ ని చూస్ చేసుకుంటే ఎలా చూస్ చేసుకోవాలి స్టూడెంట్ అండ్ పేరెంట్స్ తెలియజేశారు. అండ్ విష్ యూ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. థ్యాంక్ యూ.